భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ధరణితో 4 ఏళ్లు రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని, అలాంటి తప్పులు పునరావృతం కాకూడదని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు, నాగర్ కర్నూలు జిల్లా గగ్గలపల్లిలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి చట్టం అమల్లో తప్పులుంటే సవరించేందుకు భేషజాలకు పోమని స్పష్టం చేశారు. ధరణిలో సామాన్య రైతులు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారమే 2025 భూభారతి చట్టమని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం ప్రజలకు చుట్టంగా మారాలంటే అధికారుల వల్లే సాధ్యమవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్, నాగర్ కర్నూలు జిల్లా గగల్లపల్లిలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులకు హాజరయ్యారు. ధరణితో 4 ఏళ్లు రైతులు పడిన ఇబ్బందులేంటో అధికారులకు తెలుసన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ భూభారతి చట్టంలో ఎలాంటి తప్పులు జరగనివ్వొద్దని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోన్న భూభారతి మే నుంచి ప్రతి జిల్లాలోని ఒక మండలంలో జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని పొంగులేటి పునరుద్ఘాటించారు. చట్టం అమలులో ఎక్కడైనా తప్పులుంటే సవరించేందుకు, విధి విధానాల్లో మార్పులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం భేషజాలకు పోదని స్పష్టం చేశారు. విపక్షాలు భూభారతి చట్టాన్ని స్వేచ్ఛగా వినియోగించుకుని న్యాయం పొందవచ్చని సూచించారు. గత పాలకులు కక్షపూరితంగా గిట్టని వాళ్లపై ప్రయోగించిన ధరణిని దుర్వినియోగం చేసినట్లుగా ప్రభుత్వం చేయబోదన్నారు. అర్హులైన వారికే భూభారతి చట్టం ప్రకారం హక్కులుంటాయని స్పష్టం చేశారు. ఈ ధరణి కార్యక్రమం ద్వారా భూమి లేకపోయినా భూమి ఉందని పాస్బుక్లు తీసుకొని ఆ పాస్బుక్ ని అడ్డం పెట్టుకొని రైతు బంధు తెలంగాణ ప్రజల సొమ్ముని ఆనాటి ప్రభుత్వ పెద్దలు చాలా ప్రాంతాల్లో కొల్లగొట్టారు. అటువంటి వారిని ఒక్క గజము కూడా ఇచ్చేది లేదు. భూమి మీద ఏ రైతైతే సాగులో ఉన్నాడో ఆ రైతుకే ఈ భూభారత చట్టం ద్వారా పూర్తి స్వేచ్ఛ కలుగుతుందని మనస్ఫూర్తిగా అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. భూభారతిలో భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులే ప్రజల దగ్గరకొస్తారన్న మంత్రి పొంగులేటి ఎలాంటి రుసుములు లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. 30 రోజుల్లో విచారణ చేసి దరఖాస్తులు పరిష్కరించేలా చట్టాన్ని రూపొందించినట్లు వివరించారు. 9 లక్షలకు పైగా సాదా బైనామాలను పరిష్కరించే అంశాన్ని ఈ చట్టంలో చేర్చామన్నారు. గతంలో చట్టంలో చాలా అంశాల్ని చేర్చకపోవడం వల్ల ఏ సమస్య వచ్చినా కర్షకులు కోర్టుకెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తప్పుడు రికార్డులు సృష్టించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి చట్టం వల్ల మరో 10-15 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. అర్హులైన ప్రతి పేదవాడికి వారి స్వాధీనంలో ఉన్న భూమికి తప్పకుండా పాస్బుక్లు ఈ ప్రభుత్వంలో ఇస్తాము. అబాది భూములు వాటన్నిటికీ కూడా భద్రత కల్పించి వాటికి కూడా పాస్బుక్లో చేర్చే కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ధరణిలో ఎదుర్కొన్న అన్ని రకాల సమస్యలకు పరిష్కారమే భూభారతి చట్టమని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. భూ హక్కుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక్క హామీని భారత సర్కారు నెరవేర్చలేదని మండిపడ్డారు. ధరూర్లో జరిగిన రెవెన్యూ సదస్సులో మాజీ జెడ్పీ చైర్మన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్లను వేదికపైకి పిలవలేదని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎంపీ మల్లు రవి వేదిక కిందకు దిగి ఇద్దరిని పైకి పిలవాల్సిందిగా పట్టుబట్టారు. సంపత్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోగా సరిత వేదిక ఎదురుగా కూర్చొని సదస్సులో పాల్గొన్నారు.